వెయిట్ లాస్ అవ్వాలి, ఏదైనా పిల్స్ ఉన్నాయా, ఏదైనా పౌడర్స్ ఉన్నాయా? శ్రీగారు మీరు ఏదైనా ప్రోడక్ట్ దీనికి కూడా ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా? చూడు, ఒకప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి, ఏదైనా వైరల్ ఫీవర్ ఇలాంటివి వచ్చేవి కదా. ఒక 2 వీక్స్కో 10 డేస్కో 1 వీక్కో మెడిసిన్ తీసుకుంటే అయిపోతుంది, క్లియర్. కానీ ఇప్పుడు వచ్చేవి 90% వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ వల్ల మాత్రమే వస్తున్నాయి. నువ్వు ఆల్రెడీ హెల్త్ స్పాయిల్ చేసుకున్నావు. వెయిట్ పెరగడం అనేది అది జబ్బు కాదు, నీ లైఫ్ స్టైల్ వల్ల వస్తున్న వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంది. సో ఇప్పటికైనా ఈ షార్ట్ కట్స్ ఇవన్నీ వదిలేసి, బద్ధకం వదిలేసి ఏం చేయాలి? నీ అంతటి నువ్వు నీ శరీరాన్ని కదిలించాలా, యాక్టివ్ ఉంచాలా. ఇంకా ఏమన్నా షార్ట్ కట్స్లో పడుకుని ఏమన్నా కొవ్వు కొరిగిపోయేవి ఇంకేమన్నా ఉన్నాయంటే ఎట్లా? నీకు తగ్గాల్సిన, నువ్వు బరువు తగ్గాలనుకుంటున్నావా, నువ్వు యాక్టివ్గా హెల్తీగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? ఎప్పుడైతే వెయిట్ని ఒక బ్యూటీ కాన్షియస్తో కాకుండా ఒక హెల్త్ కింద కనుక నువ్వు చూడడం స్టార్ట్ చేస్తావో నువ్వు అప్పుడే బాగుంటావు. అలా కాకుండా ఏదన్నా నేను శారీ కట్టుకోవడానికి బాగుంటుంది, డ్రెస్ వేసుకోవడానికి బాగుంటుంది, నేను వెయిట్ తగ్గాలి, ఏదైనా ప్రోడక్ట్ ఉందా, ఏదైనా పిల్లు ఉందా, నేను ఒక 3 నెలలు డైట్ చేస్తా, ఫంక్షన్ ఉంది నేను ఒక వారం రోజులు డైట్ చేస్తా అని కానీ అనుకున్నారో అక్కడికే అయిపోయాయి. సో నువ్వు మంచిగా తినాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, చక్కగా నిద్రపోవాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు నీ మెంటల్ హెల్త్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అంతే.